కంచరపాలెం బర్మా క్యాంప్లో ఉంటున్నటువంటి శంకర నౌకరత్నం అలియాస్ నిరీషా ఎంఐ కేజీహెచ్లో ఇచ్చినటువంటి ఎమ్మెల్సీ ప్రకారం ఒక ఎఫ్ఐఆర్ చేయడం జరిగింది. ఇది 307, 354, 324, 323 రెడ్ విత్ 34 ఐపీసీ కింద ఎఫ్ఐఆర్ చేయడం జరిగింది. దీని ప్రకారం అక్కడే 2 ఇల్లులు అవతల నౌకరత్నం వాళ్ళకి 2 హౌసెస్ అవతల ఉంటున్నటువంటి ఆశ, ఈ కనకరత్నం వాళ్ళ ఫ్యామిలీకి ఇంతకుముందు కూడా గ్రడ్జెస్ ఉన్నాయి. ఒకళ్ళు తిట్టుకుంటూ అట్లా ఉంటారు. నిన్న కూడా ఈ ఆశకి కనకరత్నం వాళ్ళకి అదేవిధంగా ఈ నౌకరత్నం వీళ్ళకి గొడవ జరిగింది. గొడవ జరిగినప్పుడు వీళ్ళు ఇతను కజిన్ అయినటువంటి లోకేష్ అన్న అతన్ని కాల్ చేస్తే అతను ఇంకొక 300-400 మీటర్స్లో అక్కడే ఉంటాడు బర్మా క్యాంపులో. అతను వచ్చి వీళ్ళని గట్టిగా కొట్టడం జరిగింది. ఒక కర్రతోటి గట్టిగా కొట్టడం జరిగింది. హెడ్ ఇంజరీస్ అయింది. దీని మీద అటెంప్ట్ టు మర్డర్ 307, ఉమెన్తో ఇండీసెంట్గా అవుట్రేజింగ్ ఇది మోడెస్ట్ ఇవి ఉన్నాయి కాబట్టి 354. అదేవిధంగా యాసాన్ అమ్మాయి రాడ్తో కూడా కొట్టడం జరిగింది. దానివల్ల 324, 323 మొత్తం మీద 5 మంది మీద ఈ కేసు ఎఫ్ఐఆర్ చేయడం జరిగింది. ఆల్రెడీ ముద్దాయిని రిమాండ్ కూడా పంపించడం జరిగింది. ఇది 100% ఎటువంటి రాజకీయ విద్వేషాలతో జరిగినటువంటి సంఘటన కాదు. ఇది పూర్తిగా వ్యక్తిగతమైనటువంటి గొడవల వల్ల జరిగినటువంటి సంఘటన. ఫస్ట్ పోలీస్ స్టేషన్ కూడా రాలేదు వాళ్ళు డైరెక్ట్గా కేజీహెచ్కి వెళ్ళారు. దెబ్బలు తగిలిన వెంటనే కేజీహెచ్ అవుట్ పోస్ట్లో వాళ్ళు అక్కడ రికార్డ్ చేసినటువంటి స్టేట్మెంట్ మీదే ఎఫ్ఐఆర్ చేయడం జరిగింది. 5 ముద్దాయిలు ఉన్నారు. దాంట్లో లోకేష్ అన్న అతను ప్రధానమైనటువంటి A1 ముద్దాయి. అతని మీద 307 వస్తుంది కాబట్టి అతని రిమాండ్కి పంపించడం జరిగింది. మిగతా వాళ్ళ మీద 324, 323 ఈ సెక్షన్స్ వర్తిస్తాయి కాబట్టి వాళ్ళు Part 1 CRPC నోటీస్ ఇవ్వడం జరిగింది.